డామిట్ కథ అడ్డం తిరిగిందంటే ఇదే. సింగపూర్ ప్రభుత్వంలోని అందరికీ ఏపీతో ఒప్పందాలు చేసుకోవద్దంటూ మురళీకృష్ణ అనే వ్యక్తి ఈమెయిల్ పంపించాడని, అతను వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి అని చిన్నబాబు ఇటీవల శివాలెత్తిపోయారు. అయితే ఈ వ్యవహారంపై సింగపూర్ కంపెనీల ఫిర్యాదుతో పెద్దబాబు చేపట్టిన పోస్టు మార్టంలో నిర్గాంతపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఈమెయిల్స్ పంపించి సింగపూర్లో రాష్ట్రం పరువు తీసింది చిన్నబాబు బాధితుడేనని తేలింది. దీంతో పెద్దబాబు చిన్నబాబుకు తలంటారు. అయితే అవన్నీ తనకు తెలియకుండా జరిగాయని తనయుడు చల్లగా జారుకోవడంతో సింగపూర్లో పరువు మొత్తం పోయిందంటూ పెద్దబాబు గగ్గోలు పెడుతున్నట్లు సమాచారం. చిలకలూరిపేటకు చెందిన మురళీకృష్ణ అమెరికాలో ఉంటారు. చిలకలూరిపేటలో తనకు ఉన్న భవనం సెటిల్మెంట్ కోసం ఆయన చిన్నబాబు అపాయింట్మెంట్ కోసం యత్నించారు. మంత్రి ప్రైవేట్ బృందంలోని ఏ వంశీని సంప్రదిస్తే అపాయింట్మెంట్కు 38 లక్షలు, భవనం సెటిల్మెంట్కు ₹1 కోటి బేరసారాలు నడిపారు. దీంతో మురళీకృష్ణ అపాయింట్మెంట్ కోసం 38 లక్షల రూపాయలు వంశీ ఖాతాకు జమ చేశారు. చివరకు చిన్నబాబు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో మురళీకృష్ణ కడుపు మండింది. ఆగ్రహంతో సింగపూర్ ప్రభుత్వానికి, కంపెనీలకు, ఏపీ సర్కార్కు వ్యతిరేకంగా ఈమెయిల్స్ పంపించారు. ఆంధ్రప్రదేశ్లో పాలకులు అపాయింట్మెంట్లకు లంచాలు తీసుకుంటారని మురళీకృష్ణ చేసిన మెయిల్స్ ను పెదబాబుకు చూపించి సింగపూర్ కంపెనీలు నిలదీశాయి. మీ పరిపాలన ఇలా ఉంటే ఎలాగని, పెట్టుబడులు పెట్టేందుకు తామొస్తే తమకు అపాయింట్మెంట్లు అమ్మరని గ్యారంటీ ఏంటని ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పెదబాబు ఈమెయిల్స్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని ఊపిలాగితే చిన్నబాబు అవినీతి డొంక కదిలినట్టు సమాచారం. దీనిపై చిన్నబాబుతో పాటు ఆయన ప్రైవేట్ బృందానికి పెదబాబు తలంటించినట్టు తెలుస్తోంది. తొలి నుంచి చిన్నబాబు చిల్లర టీంపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల మంత్రి అపాయింట్మెంట్ కోసం సంప్రదించిన 10 మంది పారిశ్రామికవేత్తల వద్ద కూడా అతని బృందం డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. చివరకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా చిన్నబాబు బయటికి వెళ్లిపోవడంతో పారిశ్రామికవేత్తలు కరకట్ట క్యాంపులో రచ్చ చేసినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో చిన్నబాబు అపాయింట్మెంట్ లంచాల వ్యవహారం అధికార పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.